హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. ఈరోజైతే ఫంక్షన్ బ్లాగ్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా పాపను వచ్చేసి నా కోడల్ని ఇలా రెడీ చేసాము చూడండి. ఫస్ట్ అయితే లంగావోని వేసామన్నమాట ఇంటి నుండి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ ఫంక్షన్ హాల్లో వచ్చేసి శారీ చేంజ్ చేసాము. లంగావోని ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనలీ ఇలా రెడీ అయిందనమాట నా కోడలి పిల్ల. వీడియో తీస్తానే యా షూర్ రండి రండి. ఆడే ఉండి అందరినీ దించు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. అక్కడ వస్తున్నారు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. ఆడికండి కొందరు అశోకనా ఫిలిమడి రూపా హాయ్ చెప్పేకు. గోవిందా రూపా చూడు చూడరా. హాయ్ గైస్. మనోళ్ళని దించుదాం. మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ నడుచుకుంటూ వస్తున్నారు. అదిగోండి ఫ్రెండ్స్ నడుస్తున్నారు. చాలా అందుకే నడిపిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. జరగని సో చూసారు కదా ఇలా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటున్నారు కదా. సో అక్కడ వచ్చేసి మా బాబాయ్ అనమాట. చాలా కామెడీ ఉంటుంది, ఎప్పుడు చూసినా అట్లా నవ్విస్తూనే ఉంటాడు అనమాట. చూడండి ఇంకా మొత్తానికైతే మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా. సో ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేనమామ ఎత్తుకొని వెళ్ళాలన్నమాట. వచ్చిందా ఎంట్రన్స్? యా వచ్చింది. హాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కార్ దిగిన వెంటనే తనని ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారనమాట. సో నేను కూడా ఇక్కడ వీడియో అనేది షూట్ చేసుకుంటూ ఉన్నాను. సో మొత్తానికైతే ఇంకా కొన్ని కార్లో ఫొటోస్ అనేవి తీస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్లోకి మేనమామ ఎత్తుకొని వెళ్తాడన్నా కదా, చాలా బాగుంటుంది. న్యాచురల్ వీడియో ఎలా అయితే ఉందో సేమ్ అలానే నేను యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తాను. ప్రతి ఒక్కరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ఫ్యామిలీ అనమాట. అందరం కలిసి ఒక గ్రూప్ పిక్ అనమాట. ఎంట్రన్స్ ముందు దిగుతూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మా స్వాతకు ఒక్కటి మిస్ అయిందనమాట. తను ఇంటి దగ్గర ఏదో మర్చిపోయింది అనేసి తను మళ్ళీ ఇంటికి వెళ్ళింది. సో తనొక్కటి ఈ పిక్లో అయితే మిస్ అయిందనమాట. రెడీ రెడీ ఇది చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. నిదానంగా దించు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తను వచ్చేసి ఇంకా స్టేజ్ దగ్గర నిల్చోబెట్టాము. ఇంకా తనని స్టిల్ ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు. మేము వచ్చేసి ఇక్కడ హారతి పళ్ళెం అలాగే పువ్వులు పండ్లు అన్నీ ఇక్కడ మేము అరేంజ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ రూప వచ్చేసి ఫొటోస్ దిగుతూ ఉన్నారు.
ఇంకా తర్వాత అన్నీ అరేంజ్ చేసుకొని తన ముందు పెట్టేసి ఫోటో వీడియోస్ అయితే తీసాము. ఆ తర్వాత ఇంకా అందరూ వచ్చి మెల్లమెల్లగా గ్రూప్ ఫొటోస్ అనేది దిగుతూ ఉన్నారనమాట. చూడండి ఇక్కడైతే ఫస్ట్ ఫ్యామిలీ పిక్ అనమాట. అన్న, వదిన, పెద్దమ్మ అలాగే అక్క వాళ్ళు అందరు కలిసి ఫ్యామిలీ పిక్ దిగారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరూ జంట జంటలుగా వెళ్ళి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేసి ఫోటో అయితే దిగుతూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి అందరినీ వీడియో తీయడానికి నేనైతే ఉన్నా కానీ నన్ను వీడియో తీసే వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు. సో ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కవర్ చేసి మేమైతే వీడియో తీస్తాం, కానీ మొత్తానికి మేము దిగేటప్పుడు మాత్రం ఎవరు వీడియో తీయరు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మా బ్యాచ్ అనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్. ఫుడ్ అయితే రెడీ అయింది. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మా బాబాయ్ చెప్తాడు. ఫుల్ కామెడీ ఉంటుంది, చూసేయండి. యా, పూర్ణం బూరెలు, బజ్జీలు, నెక్స్ట్ పాయసం, పరమాన్నం, యా, పలావ్, కర్రీ, పన్నీర్, కాజు కర్రీ, ఓకే మేడం, పెరుగు పచ్చడి, పప్పు, యా, చెప్పు బాబాయ్. కాలి గిన్నె, వెరీ గుడ్, అప్పడం. వావ్, సో నైస్. సో చూసారు కదా, ఇదే వైట్ రైసా వస్తున్నా, వైట్ రైస్, అది ఓపెన్ చేయండి. అట్టిపల్ల, ఓకే. సో చూసారు కదా, ఇంకా ఫస్ట్ అయితే ఒక చోట వాయిస్ ఓవర్ వేయలేదు, అది బెండకాయ ఫ్రై, ఆ తర్వాత వైట్ రైస్, అరటిపళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అందరం కలిసి కూర్చొని హ్యాపీగా తింటూ ఉన్నాము. సో చూడండి, ఇప్పుడైతే అందరూ కూర్చొని మేమైతే తింటూ ఉన్నామన్నమాట. ఇప్పుడు దాదాపు మనకి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి లంచ్ టైం కదా. సో ప్రతి ఒక్కరు ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉన్నారనమాట. చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మేము యాడికి పోయినా కానీ అందరం ఒకటే చోటు ఉంటాం అన్నమాట, గుంపులుగా. సో అందరం ఫుడ్ తింటూ ఉన్నాము. అందరినీ ఒకసారి క్యాప్చర్ చేద్దామని నేనైతే తింటూ ఉన్నానన్నమాట. సో అందరినీ కవర్ చేద్దామంటే అక్కడ డోర్ ఉంది. సో ఆ లైటింగ్కి కొంచెం కనిపిస్తున్నారు, కొంచెం కనిపించట్లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి అందరినీ షూట్ చేసి చూపిస్తాను, మీరైతే చూసేయండి. సో చూడండి ఫ్రెండ్స్, పెద్దమ్మ, అమ్మ, లక్కీ, బాబాయ్, నేను, అశోక్ అన్న, నెక్స్ట్ వచ్చేసి అక్క, జేజీ, అందరం ఉన్నామన్నమాట. అందరం కలిసి కూర్చొని ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి చాలా టేస్టీగా ఉన్నాయి, అన్నీ బాగా కుదిరాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పిన్ని అలాగే వల్లి అన్నమాట. ఇంకా అందరం అయితే తినేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. ఇద్దరు వాళ్ళ అమ్మమ్మతో మధ్యలో కూర్చోబెట్టుకొని ఫోటో అయితే దిగుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారనమాట. అలాగే ఇక్కడ పిల్లలు వచ్చేసి తన ఫ్రెండ్స్ అనమాట, రూప ఫ్రెండ్స్, డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. సో చాలా బాగా అయితే ఫంక్షన్ అనేది చాలా బాగా జరిగిందనమాట. చూడండి, పిల్లలు అయితే చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా డ్యాన్స్లు అయితే వేశారనమాట. సో మా రూప కూడా వేసింది బాగా. ఫుల్ అయితే లాస్ట్కి తిన్న తర్వాత బాగా ఎంజాయ్ అయితే చేసాము. చూస్తున్నారు కదా, ఇలా హ్యాపీగా అయితే జరిగిపోయిందనమాట ఫంక్షన్ వచ్చేసి. చూస్తున్నారు కదా, నేను కూడా కొన్ని 2 స్టెప్స్ అలా వేసానమాట. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్లోనే కదా మనం కూడా ఎంజాయ్ చేసేది. నాకు పెద్దగా డ్యాన్స్ అయితే ఏం రాలేదండి, జస్ట్ క్యాజువల్గా అనమాట. అందరితో పాటు ఎంజాయ్ చేస్తూ అలా డ్యాన్స్ అనేది వేసేసాము. సో మా వాళ్ళు అయితే ఇంకా అందరికీ నేను సెండ్ ఆఫ్ అయితే ఇచ్చాను. అందరూ వెళ్తూ ఉన్నారనమాట.
ఫంక్షన్ అయితే ఇలా హ్యాపీగా సరదాగా అయితే జరిగింది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కీప్ సపోర్టింగ్ మీ. పోతూ పోతూ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్.